ఏలూరు జిల్లా పారిశ్రామికంగా వ్యవసాయంగా ప్రసిద్ధి చెందింది. ద్వారకా తిరుమల, కొల్లేరు సరస్సు వంటి పర్యాటక ప్రదేశాలు ఈ జిల్లా ప్రాంతం. అలాగే ఏపీ ప్రజలకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఈ జిల్లాలోనే ఉంది. సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థలు, ఆశ్రమ్ మెడికల్ కాలేజీ, నూజివీడు IIIT వంటి ప్రసిద్ధ విద్యా సంస్థలు ఉన్న ఏలూరు జిల్లా తాజా వార్తలను మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. గుడ్ మార్నింగ్ మురళి, చెప్పండి, ఈ రోజు మీ జిల్లా వార్తలు ఏంటి, మీ జిల్లా కార్యక్రమాలు ఏంటి, ప్రజాప్రతినిధి యొక్క పర్యటన యొక్క అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఈ రోజు ఏలూరు జిల్లా అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి వార్తా విశేషాల్లోకి వెళ్తే, ఏలూరు జిల్లాలో నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి మంత్రి పార్థసారథి నూజివీడు మండల కేంద్రమైనటువంటి MDO ఆఫీస్ లో అయితే ప్రజా పరిష్కార వేదిక గ్రీవెన్స్ నిర్వహించనున్నారు. నూజివీడు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు వినతులను స్వీకరిస్తారు. అంటే నూజివీడు నియోజకవర్గంలో ప్రజల ఇబ్బందులకు సంబంధించి వినతులను స్వీకరించి అప్పటికప్పుడే పరిష్కార దిశగా కూడా చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఏలూరు జిల్లా కలెక్టర్, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ అమరావతిలో జరిగే జనగణనకు సంబంధించి వర్క్ షాప్ ఏదైతే ఉందో ఆ వర్క్ షాప్ కు వెళ్ళడానికి అయితే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అంటే 3వ శుక్రవారం నాడు ఉద్యోగులకు సంబంధించిన ప్రజా పరిష్కార వేదిక గ్రీవెన్స్ కు సంబంధించి ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ఆధ్వర్యంలో అయితే ప్రజా పరిష్కారాలు ఉద్యోగుల PGRS కు సంబంధించి గ్రీవెన్స్ జరగనుంది. అలాగే ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే జల వనరులకు సంబంధించిన గణన జరుగుతుందని చెప్పుకోవచ్చు. 120 సంవత్సరాల క్రితం అంటే సర్ ఆర్థర్ కాటన్ హయాంలో జరిగిన జల వనరుల గణనకు సంబంధించి తాజాగా అయితే ఇప్పుడు సర్వే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జనగణన లైడార్ టెక్నాలజీతో అంటే ఒక చిన్న విమానంలో అయితే ఈ జల వనరులు అలాగే ట్రైన్లు, ఉప్పుటేర్లు అలాగే కాలువలకు సంబంధించి ఏ విధమైన టెక్నాలజీతో ముందుకెళ్లాలనే దాని మీద అయితే లైడార్ టెక్నాలజీతో అయితే జల వనరులకు సంబంధించి సర్వే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏలూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టరేట్లో అయితే ఈ ఉద్యోగులకు సంబంధించిన గ్రీవెన్స్ లో అయితే జిల్లా జాయింట్ కలెక్టర్లు పాల్గొనున్నారు. ముఖ్యంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో అయితే గ్రీవెన్స్ కూడా పూర్తిగా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగులు సమ్మె ఉధృతమైందని చెప్పుకోవచ్చు. గత 4 రోజులుగా జరుగుతున్న సమ్మె ఉధృతమైంది. వాళ్ళు పూర్తిగా పనులకు దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే మార్చి ఎండింగ్ సమయము వసూళ్లకు సంబంధించి కానివ్వండి, లోన్స్ కు సంబంధించి కూడా పూర్తిగా ఆగిపోయిన నేపథ్యంలో రైతులు వీరందరూ కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంద్రజ, రైట్, థ్యాంక్ యూ మురళి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.